నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని చంద్రబాబు నాయుడు స్పష్టం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవు షర్మిల విసూర్లు టీటీడీ చైర్మన్ ఈవో జేఈఓ జిల్లా ఎస్పీలు ఓ క్రిమినల్ ముఠా అంబటి రాంబాబు ధ్వజం ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ రంగం అభివృద్ధిపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్మాణ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. నిర్మాణ రంగం నిరంతరం జరిగే ప్రక్రియ అని సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. నారెడ్కో, క్రెడాయి వంటి సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. నిర్మాణ రంగానికి తాము ఊతమిచ్చామని ఆయన వివరించారు. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం, నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూమి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు రామాయంపట్నం చూశారు, మామూలు ప్రదేశం. ఈరోజు ఆ రామాయంపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ అయితే 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయంపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు డెవలప్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. ఒక 50 వేల కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్కులు జరుగుతున్నాయి. ఒక 60,000-70 వేల కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని 4 లేన్స్ చేస్తున్నారు. ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని వైకుంఠ ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున నుంచే వైష్ణవాలయాలకు భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తి ఇస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవాలయాలకు తరలివస్తారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాత్రి జరిగిన వైజాగ్లో ఉండి మోడీ గారి ఆధ్వర్యంలో దాదాపు 2,08,000 కోట్ల పెట్టుబడి సభ జరిగే వైజాగ్లో ఒక ఆనందకరమైన సమయంలో ఈ విధమైన దుర్ఘటన మొత్తం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి ప్రత్యేకించి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అన్ని ప్రాంతాల నుంచి భక్తులు అమితంగా తరలి వచ్చారు ఇక్కడికి. ఇది మొదటిసారి కాదు, ఇది గత దశాబ్దాలుగా ఎప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది అనేది మొత్తం మాట్లాడాను. సంఘటన స్థలానికి వెళ్ళాను. అలాగే ఇప్పుడు వచ్చి ఎవరైతే గాయపడ్డారో వారందరినీ పేరు పేరున పరామర్శించాం. వారి ఆవేదన అర్థం చేసుకున్నాం. ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనస్ఫూర్తిగా తప్పు జరిగింది, బాధ్యత తీసుకుంటున్నా. క్షమాపణలు రాష్ట్ర ప్రజలందరికీ, వెంకటేశ్వర భక్తులందరికీ, ఏడుకొండలవాడి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా ఉన్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈవో, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. ఒకటిగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామి దేవాలయం, దానికి సంబంధించినటువంటి 7 కొండలు మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది చాలా గర్వించదగింది, చాలా గొప్ప విషయంగా నేనే కాదు, దేశంలో ప్రతి వారు కూడా దాన్ని చెప్పుకుంటారు. ఎక్కడన్నా దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు మాది ఆంధ్రప్రదేశ్ అంటే మేము ఒకసారి వచ్చామండి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాము, ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత చక్కని ప్రదేశము, ఎంత చక్కగా దాన్ని దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి టీటీడీ ధర్మకర్తలు, టీటీడీ బోర్డు సభ్యులు ఎంత చక్కగా గొప్పగా దాన్ని చూసుకుంటున్నారు పవిత్రంగా అనేటువంటి మాట అనేక సందర్భాల్లో మనం ఇంటూ వస్తున్నాం. అలాంటి అత్యంత పవిత్రమైన, ప్రపంచంలో గొప్ప దేవాలయాల్లో ఒకటి అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా చిన్న విషయం జరిగినా అది చాలా ఇబ్బందికరంగా మనము భక్తులు ఫీల్ అవుతాం. దురదృష్టం, ఊహకందనటువంటి అంశం, మొన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వైకుంఠ తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, సవిత, కొలుసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేష్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
వచ్చే కొడతారు ఆడిపోయినా మళ్ళీ ఆడిపోయి జనరల్ ఏడా కృష్ణా డెల్టా పరిధిలో ధాన్యం కొనుగోలు టార్గెట్స్ పూర్తయ్యాయనే పేరుతో రైతులు కౌలు రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం ఏమిటని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ ప్రశ్నించారు. శుక్రవారం ఏలూరు నగరంలోని స్థానిక అన్య భవనంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో వరి రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల కొనుగోలు కేంద్రాల్లో టార్గెట్స్ పూర్తయినాయని, అట్లాగే రైస్ మిల్లులకు సంబంధించి కూడా టార్గెట్స్ కూడా పూర్తయినాయని చెప్పేసి పేరుతోటి ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల కళ్ళాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో రైతు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకు అవకాశం లేకపోవడం వల్ల అపరాలు సాగు చేసుకుని ఇవాళ కుప్పలు వేసుకుని ఇవాళ నూర్పులు చేసుకుని ధాన్యం వాసులు చేసుకుని రైతులు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ టార్గెట్స్ పూర్తయిన పేరుతోటి ఇవాళ అన్నదాతలు ఇబ్బంది పెట్టడం సరైనది కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి టార్గెట్స్ ఇవాళ దిగుబడి కూడా ఈ ప్రాంతంలో పెరిగి ఇవాళ 40 నుంచి 45 బస్తాల దిగుబడి కూడా వస్తూ ఉన్నది. అయితే ప్రభుత్వం 40 బస్తాల కొనుగోలుకి అవకాశం ఇవ్వడం వల్ల మిగిలిన పంట ఎక్కడ అమ్ముకోవాలో కూడా అర్థం కావడం లేదు. కాబట్టి పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఇవాళ రైతులకి గోను సంచులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. దీంతో పాటు టార్గెట్స్ అనే పేరుతోటి రైతులు ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కాబట్టి ఎప్పటికైనా టార్గెట్స్ని వెంటనే పెంచి ఇవాళ రైతుల దగ్గర ఉన్న ప్రతి గింజని కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, చాలా చోట్ల చిరిగిపోయిన సంచులు ఇస్తూ ఉన్నారు. దీనివల్ల ధాన్యం కారిపోయి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలులో ఈ చివరి దశలో ఎప్పటి వరకు మేము డబ్బులు సకాలంలో ఇచ్చాము, బ్రహ్మాండంగా ఇచ్చాము, ధాన్య కొనుగోళ్ళు సక్రమంగా చేసామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వ అధికారులు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికీ ధాన్యం కొనుగోలులో రైతులు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మిగిలిన ధాన్యాన్ని ప్రధానంగా కృష్ణా డెల్టా పరిధిలో పెదపాడు, దెందులూరు, ఏలూరు మండలాల పరిధిలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం వెంటనే చర్యలు తీసుకుని కల్లాలో ఉన్న ధాన్యాన్ని మిల్లులు తరలించే విధంగా ప్రభుత్వం చూడాలని అధికారులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి మీరు కోరుతూ ఇవాళ టార్గెట్స్ పెంచి రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ డివిజన్ 7 పోలీస్ స్టేషన్ పరిధిలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని డీసీపీ రామకృష్ణ అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఇప్పటికే కొంతమందిని బైండ్ ఓవర్ చేయడం జరిగిందన్నారు. ఈ వెస్ట్ జోన్ పరిధిలో 7 పోలీస్ స్టేషన్స్ కలవు. వీటిలో ఎక్కడైనా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా పేకాట్ల బర్రెలు కానీ అలాగే కోడిపందాల బర్రెలు కానీ చేస్తే ఊరుకునేది లేదు. వాళ్ళ మీద చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మాకు పాస్ ఆన్ చేయండి. మీ వివరాలు కూడా గోప్యంగా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. ఈ మధ్యన మన విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా డ్రోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రోన్స్ కూడా మనం ట్రై చేయడం జరుగుతుంది. ఒకళ్ళు అడిగి మైండ్ ఓవర్ చేస్తున్నామండి. మనకి 2000 లిమిట్స్ లో కొంతమందిని చేయడం జరిగింది. మిగతా పోలీస్ స్టేషన్స్ లో కూడా చేస్తాం. ఈ కత్తులు కట్టేవాళ్ళని వీళ్ళందరినీ కూడా మైండ్ ఓవర్ చేస్తాం. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ ప్రభుత్వం విఫలమయ్యారని వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు సమీక్ష జరపలేదు? జరిగిన ఘటనపై క్షమాపణ చెబితే సరిపోతుందా? ఈ ఘటనకు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? ఓ మంత్రి కుట్ర అంటారు. జగన్ వచ్చే ముందు బాధితులకు డబ్బులు ఇచ్చారని మరో మంత్రి అంటారు. ఏంటి అర్థం పర్థం లేని ఆరోపణలు అంటూ బొత్స ఫైర్ అయ్యారు. అసమర్థత వలన, నిర్లక్ష్యం వలన
6 నిండు ప్రాణాలని బలిగొన్న మైనం మనందరికీ తెలుసు. ఈరోజు ఈ వైకుంఠ ఏకాదశి నాడు ఆ దేవదేవుని దర్శించుకోవడానికి లక్షలాది మంది ఈ సృష్టి పుట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు వెళ్తున్న నేపథ్యం సందర్భం ఎప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలే. ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరగలే. కేవలం మానవ తప్పిదనం వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ తాలూకు అనాలోచితమైన దురుద్దేశాల వల్ల జరిగిన కార్యక్రమం. 6 చనిపోవడం, 40 మంది క్షతగాత్రులు అవ్వడం నిజంగా చాలా బాధాకరమైన అంశం ఇది విషయం. అయినప్పటికీ నేను చూసాం, ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, వారితో పాటు వారి తాలూకు బృందం, మంత్రులు ఒక 6 మంత్రులు, వారితో పాటు వారి డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి మరి బృందం అంతా కూడా వెళ్ళి వారు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు. బీజేపీ అధికారంలో ఉంటే రిజర్వేషన్లు ఉండవని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉంటే రాజ్యాంగాన్ని మారుస్తారని మండిపడ్డారు. అంబేద్కర్ కోసం కాంగ్రెస్ నేతలు మాట్లాడితే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఇవాళ విశాఖపట్నంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని మండిపడ్డారు. ఇటీవల కాలంలో మనం అందరం చూసాం, పార్లమెంటులో నిండు సభలో అమిత్ షా గారు సాక్షాత్ హోమ్ అఫేర్స్ మినిస్టర్ అంబేద్కర్ గారి గురించి ఎంత హేళన చేసి మాట్లాడారో చూసాం. ఒకసారి మళ్ళీ ఎల్ఈడీలో ఒకసారి ప్లే చేస్తాం. मान्यवर अभी एक फैशन होगा, अभी एक फैशन होगा है अंबेडकर 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 अंबेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है. అంబేద్కర్ 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 అని మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది. దానికి అందరూ బీజేపీ ఎంపీలందరూ నవ్వటం జరిగింది. ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీం కి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈ రోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి, అడల్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రోజు ఇన్ని భిన్న మతాలు, కులాలు, భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగం. ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి, రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి, ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. ఈ రోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా, స్వేచ్ఛగా, సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే. మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి, మీరు ఎందుకు జపం చేయటం లేదు, మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ రోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే, మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని గాని, రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని గాని సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి? అంబేద్కర్ గారంటే ఎవరండి? అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవాడు. అంటరానితనం ఈ రోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు. ఈ రోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ, హేళన చేస్తూ నిండు సభలో, పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.